హలో అండి, అందరికీ నమస్కారం. మనం నిన్నటి అధ్యాయంలో చాతుర్మాసం అంటే ఏంది, ఎప్పుడు శ్రీ మహావిష్ణువు శేషపాను మీద పవళిస్తాడు, ఎప్పుడు ఆయన మేల్కొంటాడు అనే విషయాల గురించి చెప్పుకున్నాం కదా. మిగతా అసలు ఈ చాతుర్మాసం యొక్క వ్రత విధానం ఏంది, దాని ఫలితాలని గురించి మనం ఈ అధ్యాయంలో చెప్పుకుంటామండి. ఇప్పుడు కార్తీక పురాణం 19వ అధ్యాయము చాతుర్మాస వ్రత ప్రభావ ఫలితములు అన్నమాట. ఈ విధముగా నైమిసారణ్యమందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రములు చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాంధవ, వేదవేద్యుడవనిన్ని, వేదవ్యాసుడవనిన్ని, అద్వితీయుడవనిన్ని, సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవన్ని, సర్వాంతర్యామివనిన్ని, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే సర్వదా పూజింపబడువాడవనిన్ని, నిత్యుడవనిన్ని, నిరాకారుడవనిన్ని, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు. ఆయన ఫస్టు నారదుడు చెప్పాడు కదా, భూలోకంలో ప్రజలందరూ సరిగా లేరని చెప్పి. అందుకు ఆయన ఫస్ట్ ముసలి బ్రాహ్మణ వేషంలో వస్తే ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన చివరికి వైకుంఠంలో శ్రీమన్నారాయణ ఎలా ఉంటాడు, శంఖచక్ర గదా పద్మ ధరించి ఆ నైమిసారణ్యానికి వచ్చాడనమాట. ఎప్పుడైతే లక్ష్మీదేవితోటి దేవతలతోటి కూడా నైమిసారణ్యానికి వచ్చాడో అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణ్ణి అనేక విధాలుగా స్తోత్రం చేశారనమాట. స్తోత్రం చేస్తే వాళ్ళల్లో జ్ఞానసిద్ధుడు అనే పేరు గల ఒక మహాయోగి అనమాట. ఆయన్ని చాలా, అయ్యా దీనబాంధవను, వేదవేద్యుడివి, వేదవ్యాసుడివి, అద్వితీయుడివి, నీకు నీ యొక్క కళ్ళు ఏందంటే సూర్యచంద్రులే నేత్రములుగా గలవాడవు, సర్వాంతర్యామివి, బ్రహ్మ రుద్ర దేవేంద్రాదులచే వాళ్ళందరి చేత కూడా నువ్వు ఎప్పుడూ కూడా సర్వదా పూజింపబడేవాడివి, నిత్యుడవు, నిరాకారుడవు, సర్వజనులచే స్తుతింపబడుచున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు అని ఆ జ్ఞానసిద్ధుడు అనేటువంటి మహాయోగి ఆ శ్రీమన్నారాయణ్ణి ఈ విధంగా స్తుతించాడనమాట. ఇంకా సకల జీవకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతమును స్వీకరింపుము అని చెప్పి అక్కడ ఉండేటువంటి మునులందరూ కూడా ఆ శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవితో కూడినటువంటి శ్రీ మహావిష్ణువుకి స్వాగతం పలికారనమాట. మీ దర్శన భాగ్యం వలన మేము, మా ఆశ్రమములు, మా నివాస స్థలములు అన్నీ కూడా పవిత్రములైనవి. అంతే కదండి, మహానుభావులు వస్తేనే మన ఇల్లు మనం అంతా కూడా పవిత్రమవుతాం అనుకుంటాం. అట్లాంటిది సాక్షాత్ శ్రీమన్నారాయణే లక్ష్మీదేవితోటి దేవతలందరితోటి కూడా ఆ నైమిసారణ్యం ఆ మహామునుల యొక్క ఆశ్రమానికి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా, అయ్యా మీరు రావడం వల్ల మా ఆశ్రమాలు, మా నివాస స్థలాలు అన్నీ కూడా పవిత్రమైపోయాయి. ఓ దయామయ, మేము ఈ సంసార బంధము నుండి బయటపడకుంటేమి మమ్మలను ఉద్ధరింపుము అని చెప్పి కోరారనమాట. మానవుడు ఎన్ని పురాణములు చదివినా, ఎన్ని శాస్త్రములు విన్నా నీ దివ్య దర్శనమును పడైజాలడు. అయ్యా మేము ఎన్ని పురాణాలు చదివినా కూడా, మానవుడైనటువంటి వాడు ఎన్ని శాస్త్రాలు విన్నా కూడా నీ యొక్క దర్శనాన్ని, నీ యొక్క దివ్య దర్శనాన్ని పొందలేరు. నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడు వగుదువు, అంటే నీ భక్తుల్ని మాత్రమే నువ్వు కనపడతావు, వాళ్ళకి మాత్రమే కనిపిస్తావు. ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని జ్ఞానసిద్ధుడు మైమరచి స్తోత్రము చేయగా చెప్పుకున్నాం కదా. జ్ఞానసిద్ధుడు అనేటువంటి మహాయోగి ఆ శ్రీమన్నారాయణ చూసేటువంటి ఆనందంతో ఒళ్ళు పరవశం చెంది ఆయన మైమరిచిపోయి ఆయన్ని, ఓ గజేంద్ర రక్షక, గజేంద్రుడిని ఏ విధంగా రక్షించావయ్యా, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని చెప్పి ఆ జ్ఞానసిద్ధుడు మైమరచి స్తోత్రం చేశాట. దానికి శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధి, నీ స్తోత్ర వచనములకు నేనెంతయో సంతసించితిని, నీకిష్టం వచ్చిన వరమును కోరుకొనుమని పలికాట. అంత పరమాత్మ జ్ఞానసిద్ధిని చూసి చిరునవ్వు నవ్వి, ఓ జ్ఞానసిద్ధి, నీ చేసినటువంటి స్తోత్ర వచనాలకి నేను ఎంతగానో సంతసించానయ్యి, ఆనందించాను. కాబట్టి నేను సంతోషంగా ఒక వరాన్ని ఇస్తాను, నీకు ఇష్టం వచ్చినటువంటి వరాన్ని కోరుకో అని చెప్పి పరమాత్మ పలికాట. అంత జ్ఞానసిద్ధుడు ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరము నుండి విముక్తులను కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకొనుచున్నాను కనుక నీ పాదపద్మముల పైన ధ్యానముండునటులా అనుగ్రహింపుము, మరేదియూ నాకు అక్కరలేదు అని వేడుకొనును. దానికి నీకు ఇష్టం వచ్చిన వరం కోరుకోమని పరమాత్మ అంటే, చూడండి మనమైతే ఏం కోరుకుంటాం, డబ్బులు, బంగారాలు అవన్నీ కోరుకుంటాం కదా. కానీ జ్ఞానసిద్ధుడు ఏం కోరుకున్నాడంటే,
అయ్యా ఓ ప్రద్యుమ్న, నేను ఈ సంసార సాగరం నుండి విముక్తుడిని కాలేక శ్లేష్మంలో పడిన ఈగలాగా కొట్టుకుంటున్నానయ్యా. కాబట్టి నా మనసు ఎప్పుడూ కూడా నీ పాదపద్మములపైన ధ్యానం ఉండేటట్లుగా నన్ను అనుగ్రహింపు, ఇంకేమీ కూడా నాకు అక్కర్లేదు అని చెప్పి వేడుకున్నట్ట. అంత శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారము ఆ విధంగానే వరమిచ్చి తిని అదీనుగా దానికి శ్రీమన్నారాయణుడు, అయ్యా ఓ జ్ఞానసిద్ధుడా, నీవు కోరిక ప్రకారమే నేను అట్లాంటి వరాన్ని నీకు ఇచ్చాను, అదీనుగాక మరొక వరమును కూడా కోరుకొనము ఇచ్చేదను అని చెప్పి అడిగాట. ఆయన సంతసించి చూడండి, వరం అడగంగానే ఆయన ఏం కోరుకున్నాడు, ఎల్లప్పుడూ నా మనస్సు నీ పాదపద్మాల మీదనే ఉండేటట్టు నన్ను అనుగ్రహించు అని చెప్పి కోరుకున్నాడు. అలాగే ఇచ్చాను, ఇంకో వరం ఏదైనా కోరుకో అని చెప్పి దాన్ని కూడా ఇస్తానని చెప్పి శ్రీమన్నారాయణ చెప్పాట. దానికి ఆయన, ఈ లోకమందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములు చేయుచున్నారు. అట్టి వారల పాపములు పోవుటకై ఒక వ్రతమును కల్పించుచున్నాను. ఆ వ్రతములు సర్వజనులు ఆచరించవచ్చును. సావధానుడవై ఆలకింపుము. దానికి మళ్ళీ ఇంకో వరం కూడా ఇస్తానని చెప్పి శ్రీ మహావిష్ణువు చెప్పాట. ఈ లోకంలో అనేక మంది, ఎక్కువ మంది దురాచారులైపోయి బుద్ధిహీనులైపోయి అనేక పాపకార్యాలు, చేయకూడనటువంటి కార్యాలన్నీ కూడా చేస్తున్నారు, పాపకార్యాలు చేస్తున్నారు. కాబట్టి అట్టి వారుల యొక్క పాపాలన్నీ కూడా పోవడానికి నేను ఒక వ్రతాన్ని కల్పిస్తున్నానయ్యా, నేనే కల్పిస్తున్నాను ఆ వ్రతాన్ని. ఆ వ్రతాన్ని సర్వజనులు, స్త్రీ పురుష బ్రాహ్మణ శూద్ర క్షత్రియ వైశ్య ఎవ్వరు ఆ భేదాలు లేకుండా, స్త్రీల పురుషుల బాలురా వృద్ధులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు లేకుండా ఎవరైనా సరే సర్వజనులు కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. కాబట్టి అదేందో చెప్తాను, సావధానుడవై విను అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ జ్ఞానసిద్ధుడైనటువంటి యోగి చెప్తున్నాడు అనమాట. నేను శ్రీ మహావిష్ణువు చెప్తున్నాడు స్వయంగా, నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవళింతును. తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాసము అని పేరు అని చెప్తున్నాడు అనమాట. అయ్యా నేను ఆషాఢ శుద్ధ దశమి రోజున లక్ష్మీదేవితో కూడి శేషపాన్పై పాలసముద్రంలో పవళిస్తానయ్యా. తిరిగి నేను ఎప్పుడు లేస్తా అంటే కార్తీక మాసంలో ఏకాదశి రోజులు లేస్తాను. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఉండేటువంటి కాలానికి ఏమని పేరంటే చాతుర్మాస్యము అని పేరు. ఈ కాలంలో చేయు వ్రతముల వల్ల భక్తుల యొక్క పాపములు నశించి వాళ్ళు నా సన్నిధికి వత్తురు. ఈ చాతుర్మాసములందు వ్రతములు చేయని వారు నరక కూపమనబడుదురు. ఎవరైతే ఈ చాతుర్మాసాల్లో నేను చెప్పినట్లుగా వ్రతాన్ని చెయ్యరో వాళ్ళు నరకానికి పోతారు. ఇతరుల చేత కూడా ఆచరింపజేయవలేను. మీరు చేయడమే కాదు, ఎవరైనా సరే చేస్తాము ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, శ్రద్ధాభక్తులు ఉండేటువంటి వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ చేత కూడా ఆచరింపజేయవచ్చు. దీని మహత్యమును తెలిసియుండుయు వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును. ఒకవేళ ఈ చాతుర్మాస వ్రతం యొక్క మహత్యం గొప్పతనం తెలిసి ఉండి కూడా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరించరో అలాంటి వాళ్ళకి బ్రహ్మహత్యాది పాతకం కలుగుతుందన్నమాట. వ్రతము చేసిన వారికి జన్మ జరా వ్యాధుల వలన కలుగు బాధలు ఉండవు. ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వాళ్ళకి ఈ జరా వ్యాధి బాధలు అనేటువంటివి ఏమీ కూడా ఉండవన్నమాట. నా యందు భక్తి గల వారిని పరీక్షించుటకే నేనిట్లు నిద్రావ్యాజనమున శయనింతును. ఎవరికి నా మీద భక్తి ఉందా? ఒకవేళ శ్రీ మహావిష్ణువు పడుకున్నాడు కదా అని చెప్పి అందరూ కూడా మేము కూడా పడుకుంటాం, ఏం పూజలు చేయమనుంటారా? నేను నటిస్తాను, ఊరక పడుకున్నట్లుగా నేను చేస్తాను, అంతేగాని యోగ నిద్రకి ఉపక్రమిస్తాను. నా యందు భక్తి గల వారిని పరీక్షించడానికే నేను ఈ విధంగా నిద్రావ్యాజనమున శయనింతును. ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంధ్యల యందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వత్తురు. మనం చెప్తున్నాడు ఆ జ్ఞానసిద్ధి. ఇప్పుడు నువ్వు చెప్పావే ఈ స్తోత్రము, ఈ స్తోత్రాన్ని 3 కాలాలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం త్రిసంధ్యల యందు కూడా, భక్తి అంటే ఉదయాన్నే ప్రాతః సంధ్య, మాధ్యాహానిక సంధ్య, సాయం సంధ్య అనమాట. ఈ త్రిసంధ్యల యందు కూడా భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వాళ్ళు ఖచ్చితంగా నా సన్నిధికి వస్తారయ్యా. దీనిని నియమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలు శాఖములు నటి వ్రతం చేయాలంటే ఆషాఢ శుద్ధ దశమి నుంచి శ్రావణ శుద్ధ దశమి వరకు కూడా శాఖములు అంటే కూరలు తినకూడదు. శ్రావణ శుద్ధ దశమి నుంచి పెరుగు తినకూడదు, ఒక నెల రోజులు అనమాట. ఆ తర్వాత భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలు తాగకూడదు. ఆ తర్వాత ఆశ్వయుజ శుద్ధ దశమి నుంచి ఈ కార్తీక శుద్ధ దశమి వరకు కూడా పప్పు దినుసులు అంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క పదార్థాన్ని విసర్జించవలేను అని శ్రీమన్నారాయణ
నారాయణుడు మునులకు బోధించి శ్రీ మహాలక్ష్మితో కూడి పాలసముద్రంలోకేగి శేషపాను మీద పవళించును. వాళ్ళకు ముందుగానే వచ్చి ఈ వ్రతాన్ని గురించి చెప్పి ఆయన లక్ష్మీదేవితో కూడి ఆషాఢ శుద్ధ దశమి ఏకాదశి రోజున శేషపాను మీద పవళించడానికి వెళ్ళిపోయాడంట. ఆషాఢ శుద్ధ దశమి నుంచి ఒక నెల రోజులు శాఖములు తినకూడదు, అంటే శాఖం అంటే కూరలు. శ్రావణ శుద్ధ దశమి నుంచి ఒక నెల రోజులు పెరుగు తినకూడదు. ఆ తర్వాత మళ్ళీ భాద్రపద శుద్ధ దశమి నుంచి పాలు తాగకూడదు. ఆ తర్వాత ఆశ్వయుజ శుద్ధ దశమి నుంచి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులు వాటిల్ని విసర్జించాలన్నమాట అని ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలని చెప్పి శ్రీమన్నారాయణ మునులందరికీ కూడా బోధించి ఆయన మహాలక్ష్మితో కూడి పాలసముద్రంలోకి ఎగి శేషపానం మీద పవళించాట. ఇంకా వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధముగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించను. ఇక్కడేమంటే మిథిలా నగరంలో జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అనమాట. ఏమని అదే చెప్తున్నాడు, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలైనటువంటి ఆ నైమిసారణ్యంలో ఉండేటువంటి మునులందరికీ కూడా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఉపదేశించాడు. ఈ వృత్తాంతమును మనకి ఇక్కడ ఎవరు చెప్పారు? అంగీరసుడు ధనలోభునకు తెలియజేసెను. అంగీరసుడు ధనలోభునకు తెలియజేసును, నేను నీకు వివరించాను అని చెప్పి వశిష్ఠ మహర్షి చెప్తున్నాడు అనమాట. ఇక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి వివరించాడు. అక్కడేమంటే అసలు చెప్పింది ఎవరు? సాక్షాత్ శ్రీ మహావిష్ణువే మునులకు ఉపదేశించాడు. ఇక్కడేమంటే మన కథలో ఈ అంగీరస మహాముని ధనలోభునికి చెప్పాడనమాట. కాబట్టి ఈ వ్రతాన్ని ఆచరించడానికి స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చేయవచ్చును. శ్రీమన్నారాయణుని యొక్క ఉపదేశం ప్రకారము మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు వెళ్ళారు, వైకుంఠమున కరిగిరి. ఇది కార్తీక పురాణం 19వ అధ్యాయము సమాప్తం. ఈ అధ్యాయంలో ముఖ్యంగా దేని గురించి చెప్పబడిందంటే చాతుర్మాస్య వ్రతాన్ని గురించి, ఆ వ్రతం ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎప్పటి వరకు చేయాలి, ఏమేమి ఆహార పదార్థాలు విసర్జించాలి, దాని గురించినటువంటి వివరాలన్నీ కూడా మనం ఈ 19వ అధ్యాయంలో తెలుసుకోవడం జరిగింది. ఇది 19వ అధ్యాయం కార్తీక పురాణం సమాప్తం.